వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నిజంగా గుండెల్ని పిండేసింది. 1500 డిగ్రీల వేడితో ఉన్న ఉప్పు ద్రవం ఒలికి 9 మంది కార్మికులు చనిపోయారు. 6 ప్రాణాలతో పోరాడుతున్నారు. కుమారస్వామి, లోకేష్, పవన్ కళ్యాణ్ బాధితుల్ని పరామర్శించారు. మొత్తంగా మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకి అన్ని ప్రయోజనాలు కలిపి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఒక విషయం మాత్రం నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. చనిపోయిన కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్తే అక్కడ కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీ వాళ్ళు గో బ్యాక్ అంటూ డబ్బులు ఇవ్వండి అంటూ గొడవ చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలానే గొడవ చేశారు. ఇక్కడ నేను ఏ పార్టీకి ఫేవర్ కాదు, ఏ పార్టీకి ఫ్యాన్ కాదు. చనిపోయిన కార్మికుడి కుటుంబం దగ్గర కూడా ఈ రాజకీయాలేంటి? బాధితులకి ఏం సహాయం చేస్తున్నారో చెప్పనివ్వాలి కదా. బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలి కదా, కన్సోల్ చేయనివ్వాలి కదా. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించన్నా ఆలోచించాలి కదా. అక్కడికి వెళ్ళిపోయి గో బ్యాక్ అని అరిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? మీకు విషయం చెప్తాను. వైసీపీ హయాంలో సుమారు 9000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 5000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్న స్టీల్ ప్లాంట్ ని మొత్తం తీసేసి అక్కడ రాజధాని కడదాం అనుకున్నారు. ఈ మాట నేను చెప్పట్లేదు. జగన్ గవర్నమెంట్ లో సీఎస్ గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు అదే వైసీపీ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం గొడవ చేస్తుంది. ఇలాంటి టైంలో ఇది చెప్పడం నాకు ఇష్టం లేదండి. కానీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న ఒక కార్మికుడు కోరుకుంది. దెబ్బలు తగిలిన కార్మికుడిని హాస్పిటల్ కలిసి ఆయన ఒక మాట అన్నారు, విశాఖ ఉక్కుని మీరు కాపాడండి. ఇది కేవలం మా కుటుంబాలే కాదు, లక్షలాది కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. చూసుకోవాల్సిన బాధ్యత మీదని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినప్పుడు నేను అనుకుంటే ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. విశాఖ ఉక్కు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తన కోసం, తన కుటుంబం కోసం కాదు, స్టీల్ ప్లాంట్ కోసం, తోటి కార్మికుల కోసం. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ దురదృష్టకరం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరగడం నిజంగా దారుణం. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అక్కడి అడ్మినిస్ట్రేషన్ కి, మేనేజ్మెంట్ కి ఉంది. పాలిటిక్స్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కానీ హ్యుమానిటీ కంటే ఏ రాజకీయం ముఖ్యం కాదు.